ఐకేపీ కూడా ఉందా? ఐకేపీలో సార్ కొంతమంది ఇప్పుడు ఇవాళ నిన్న వచ్చినాయి, నిన్న మొన్న ఇక్కడ ఈ కళ్ళని నిన్న వచ్చినాయి. నాకు కుప్పలు నేను చూస్తున్నా, ఇక్కడ చూస్తున్నా, అక్కడ చూస్తలేను కదా. నాకు అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని వచ్చినాయో చెప్తే అర్థమవుతుంది నాకు కుప్పల సంగతి. నేను ఈ కుప్పలు నేను చూస్తున్నా, నాకు అర్థమవుతుంది. మళ్ళీ మనం చెప్పడానికి అర్థమవుతుంది డీసీఓకి డిఎస్ఓకి, అది చెప్తున్నా నేను. నిన్న ఒకటి అక్కడ నిన్నొకటి వాళ్ళొకట అక్కడ పుణ్యమైంది. సన్నపట్ల అవుతే వెళ్ళిపోయింది, లేకుండా దొడ్డి అయితే అక్కడ ఉంటుంది ఇప్పటికి. అన్న దొడ్డి కుప్పలే సన్నారు అమలు జోకినే 3000 బ్యాగులు బిల్డింగ్ పెట్టు అయితే ఏంటది నేను చెప్పినట్టు నీకే రాసిస్తా మళ్ళీ తిరిగి అని చెప్పిన. ఇంతకు ముందటి కంటే ఇప్పుడు పెరిగిందా లేదా? పెరగలేదంటే మాట్లాడదాం మళ్ళా. ఏదంటే సందాల జోకాలనికి దొడ్డి కూడా ఆపేసి బండి అంతకు ముందు కూడా పట్టించుకోలే. దొడ్డట్లు నెల అయిపోయినాక పోయినాయి. జోకే 20 రోజులు ఉన్నాయి, 25 రోజులు ఉన్నాయి జోకినాక. మొన్న పోయినాయి, అవి ఇంకా దిగినాయా దిగలేదు తెలియదు. 3 రోజులే. తెలుస్తలేదా? తెలుస్తలేదు. 6 కిలోలు క్వింటల్కి 6 కిలోలు. కడత ఎంత అడుగుతున్నారు? కడత ఎంత అడుగుతున్నారు? కడత క్వింటల్ ఎంబట 6 కిలోలు అంటారు సార్. 7 కిలోలు 10 కిలోలు అంటారు. పోయింది ఎప్పుడు గట్లా 43 దించుకున్నారా? 43 అంటే 7 కిలోలు 43 దించుకున్నారా? మరి 41.5 అడిగినాం మొన్న కలెక్టర్ని. ఏ రైస్ మిల్ 43? అదే మాట్లాడతా గట్లా. నేను ఏదో ఒక ఏడిపోయిందో చెప్పగలగాలి కదా. భువనేశ్వర్ ఎక్కడది? చెప్తారని అలా తెలుసు, విషయాలు చెప్తారని అంటే వాళ్ళు వచ్చి ప్రాబ్లం తెలియదు. వాళ్ళు అధికారంలోనే ఉన్నారు. చెప్తారు ఇంతమంది కొనలేదు, ఎంతమంది కూడా రేపండి అప్పుడు పోయినాయి. ఇంత టెన్షన్ లేకుండా పోయినాయి. ఈ సంవత్సరం బాగా ఈ కళ్ళకి ఎన్ని లారీలు వస్తుంది అది పాయింట్. వాళ్ళ భాష మాట్లాడుతున్నారు కాబట్టి లేవలేదు. మరి నా భాషతో మాట్లాడుతున్నా కాబట్టి లేస్తున్నాయి. అన్ని సెంటర్ అంటారు, పిహెచ్డి సెంటర్ అంటే లేకపోతే హోల్డ్ చేసేస్తారు సార్. ఆ సెంటర్ ఈ సెంటర్లో మిగిలే బషీరాబాద్ లో కూడా పెంచుతామన్నారు ఇప్పుడు ఇమీడియట్ గా. ఓకేనా? పెంచుతారు. రైట్. జేసీ గారు నమస్కారం. జేసీ గారు నేను ఇప్పుడు కోన సముందర్ కల్లాల దగ్గర ఉన్నా, కమ్మర్పల్లి మండలం కోన సముందర్. అదే కోన సముందర్లో ఏమైందంటే ముందేమో ఒకటొకటి వచ్చేది ఈ ఊరికి రోజు ఒకటి, ఇప్పుడు 2 వస్తున్నాయి. మన ప్రొటెస్ట్ ధర్నా కాన్ నుంచి 2 వస్తున్నాయి. 1 పోయి 2 అయినాయి. ఏమండి ఇంకా పెంచాలి, ఎందుకంటే కాదు జేసీ గారు వినండి ఒక్కసారి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న కుప్పలను చూస్తే ఏమంటున్నారంటే ఇట్లా ఇప్పుడు రోజు 2 వచ్చినా ఇంకా 15 రోజులు పడుతుంది అంటున్నారు. మరి ఇంకా 15 రోజులు అంటే మరి మాన్సూన్ వస్తుంది, ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు పెంచండి, ఇంకా కొద్దిగా పెంచండి. అదే ఇటు పెంచండి, ఇక్కడ పెంచండి. అయితే ఈ కోన సముద్రంలో భువనేశ్వర్ రైస్ మిల్ అట నిజామాబాద్. భువనేశ్వర్ రైస్ మిల్ 43 తీసుకుంటున్నాడట. మరి మన మాట నిన్న అగ్రిమెంట్ 41.5 ఉండే. మొన్న మోర్తాడులో మనం 41.5 దించిపిస్తామన్నారు 41.5కి. లేదు రొటీన్ గా 43 43 అంటున్నాడట. వడ్డు బాగలేని వీటికి వాడు 1/2 కిలో ఎక్కువ తీసుకుంటే నష్టం లేదు, కానీ బాగున్న వీటికి మాత్రం 41.5కే ఫైనల్ చేయండి. బాగున్న వాటికి 41.5 ఫైనల్ చేయండి. బాగలేని వీటికి ఆ పరిస్థితిని బట్టి ఒక 1/2 కిలోనో అట్లా ఎక్కువ చేయండి. ఏం రైస్ మిల్ అంటివమ్మా? భువనేశ్వర్ రైస్ మిల్.
ఇది కోనసముందరండి. నెక్స్ట్ బషీరాబాద్ నేను మొన్న పోయి మీకు అక్కడి నుంచి మాట్లాడింటాను కలెక్టర్ గారికి. బషీరాబాద్ లో అంతకుముందు ఒక్క లారీ కూడా రాలేదు. మొన్న ఈ మోర్తాల్లో ధర్నా తర్వాత ఒక్కొక్కటి వస్తుందట, ఒక్కొక్కటి 2 సెంటర్లట. ఐకేపీ ఒకటి, మన సొసైటీది ఒకటి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుందట. కానీ అట్లా వచ్చినా ఇప్పటికీ 20% లిఫ్ట్ అయింది, ఇంకా 80% ఉంది అక్కడ. అక్కడ కూడా పెంచండి కొంచెం దయచేసి. బషీరాబాద్ రాసుకోండి సార్, అది కూడా కమర్పల్లి మండలం. ఇవన్నీ ఆపేయండి, మట్టి బండ్లు, పెండ బండ్లు అన్నీ ఆపేయండి. ఇంతకుముందు అట్లేం చేసేది నేను. మట్టి బండ్లు ఆపేయండి, పెండ బండ్లు ఆపేయండి, పంపించేయాలి కుప్పల దగ్గరికి. లేకపోతే పోవు, ఇబ్బంది అవుతుంది సుమా, మీకే ప్రెషర్ అవుతుంది మళ్ళీ వానలు పడితే. పెట్టినారా? రైట్. ట్రాన్స్పోర్టర్ మీద నిన్న రివ్యూ చేసినట్టున్నారు కదా కలెక్టర్ గారు. అవును, పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.